నమస్తే మామ. ఈ రోజు అయితే మనం అయితే హార్వెస్టింగ్ వచ్చాం. అదే చైన్ కోత అంటారు కదా, అదనమాట. కంప్లీట్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇది వరకు చైన్ కోత అంటే అయితే చేతితో అయితే కోసేవారు, కత్తితో కొడవలతో నట్లతోని. ఇప్పుడు వచ్చేసి అయితే మనకి మిషన్స్ వచ్చేసినాయి, అంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కాబట్టి. ఫస్ట్ థింగ్ వ్యూ చూసుకుంటే అయితే అదిరిపోయింది. సెకండ్ థింగ్ వచ్చేసి వీడియోకి లైక్ చేసేయండి, వీడియో కూడా అదిరిపోతుంది. ఆ సెకండ్ థింగ్ లోనే మీరు అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే. ఇప్పుడైతే ఇంకా చైన్ కోత అయితే స్టార్ట్ చేయలేదు. ప్రజెంట్ అయితే మిషన్ వచ్చేసి అదిగోండి అక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడికైతే రావాల్సి ఉంటుంది ఇంకా. సో టైం పడుతుంది. వీడియోని డైరెక్ట్గా అక్కడ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా ఆ క్రెయిన్ అయితే కాదంట, ఆ చివరి నుండి ఆ క్రెయిన్ అంట. ఇప్పుడు అటు సైడ్ అయితే మనం అలా తిరిగి వెళ్ళాలి అక్కడికి. ఎక్కడి నుంచి మీరు? చెన్నయా? సేలం సేలం సేలం. ఎక్కడ? సేలమా? తమిళనాడు. తమిళనాడు. తను తమిళనాడు అన్నాక మనం ఇంకేం మాట్లాడకూడదు. మనకి అన్న సాంబార్ తప్ప ఇంకే మనకి ఏం తెలీదు తమిళ గురించి అయితే. నిజంగా బయట ఎండలు మటుకి ఇరగదీసేస్తున్నాయి. అలాగా ఆ ఇంజిన్ నుంచి అయితే హీట్ వస్తుంది, కాళ్ళు మాడిపోతున్నాయి. అక్కడ వచ్చేసి కొంచెం తేడా వచ్చి కింద ఉందని అయితే జస్ట్ మిస్. ఎందుకంటే అది ఫ్రంట్ కి బ్యాక్ మూవ్ అవుతున్నప్పుడు చాలా హెవీగా మూవ్ అవుతుంది వెహికల్ వచ్చేసి అయితే. ఆ మిషన్ గ్రాస్ కట్ చేసే విధానం చూడండి ఎంత బాగుందో. గ్రాస్ కట్ అయిపోతుంది కదా, అందులో ఏమైనా ఫుడ్ దొరుకుతుందేమో అని ఈ బర్డ్స్ అన్ని చూస్తున్నాయి. అదిగో ఆ బోర్డ్ అయితే మాత్రం జస్ట్ మిస్ మిషన్ లో పడిపోతున్నాయి. అది వచ్చేసి ఇదే కాదు, ఇంకా చాలా బర్డ్స్ అయితే వచ్చినాయి ఇక్కడ. తిరుగుతానే ఉంటున్నాయి ఆ ఏరియాలో వచ్చేసి. ఈ అబ్బాయి అసలు ఏజ్ ఎంత అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ అబ్బాయి ఏజ్ వచ్చేసి అయితే 19 years. అండ్ వీళ్ళ తమ్ముడు అయితే ఉన్నాడు, తన ఏజ్ వచ్చేసి 16. తన కూడా అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు, చూపిస్తాను మీకు. మన ఛానల్ మనమే ప్రమోషన్ చేసుకోవాలి. స్లోగా నుంచి బయటకు వస్తుంది. తెలుసుకోండి ఇవన్నీ. ఎప్పుడు తెలుసుకుంటారో నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఫుల్ అయినట్టు ఎలా తెలిసింది? ఫుల్ అయినట్టు ఎలా తెలిసింది? థ్యాంక్ యూ. కారణా ఆ మిషన్ నుంచి ఇదిగో ఇలా అయితే ధాన్యం అయితే బయటకు వస్తుంది. దాన్నే తర్వాత మనం వచ్చేసి రైస్లో మార్చుకుంటాం. వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు మా చూస్తున్నాం, కానీ చాలా రికార్డ్ చేశాను. చాలా వరకు వాయిస్ రికార్డ్ అవ్వలేదు. మేబీ మైక్ ప్రాబ్లం పెట్టాను, ఎందుకంటే విపరీతమైన నాయిస్ వస్తుంది ఆ వెహికల్ నుండి అయితే, ఏదైతే మిషన్ ఉందో అది. అండ్ దురదలుగా ఉంది ఒళ్ళంతా. అది కూడా రికార్డ్ చేశాను, అయిపోయింది మొత్తం పోయే ఫుటేజ్ అంతా. మేబీ ఆ గడ్డి వల్ల అనుకుంటా, ఆ గడ్డి మీద పడిపోయింది, ఎలా పడితే అలా ఉంది ఒళ్ళంతాని. దానివల్ల ఇంకా దురదల కింద ఉంది. వాళ్ళకైతే అలవాటు అయిపోయి ఉంటుంది. అలానే అది కాకుండా వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు టవల్ చుట్టేసుకుంటారు, లైక్ మాస్క్ లాగా మొత్తం కప్పేసుకుంటారు ఫేస్ అంతా. కానీ బుడ్డగాళ్ళు కప్పుకోలేదు. అక్కడైతే ఇంకా జరుగుతుంది, నేను వెళ్ళలేదు. నాకైతే కాలిపోయినాయి విపరీతంగా ఆ ఎండ వల్ల అనుకుంటా. కిందంతా ఐరన్ ఉంది మొత్తం, ఆ ఇంజిన్ నుంచి మొత్తం హీట్ అంతా లెగ్గకి తగిలింది. అబ్బో బాబోయ్, ఇంకా అసలు ఎక్కేదైతే లేదు. ఇప్పుడు బియర్డ్ ట్రిమ్మర్ ఉంటుంది చూసారా, ఆ ట్రిమ్మర్తో ట్రిమ్ ఎలా చేసుకుంటాం అంటే ఎలా ట్రిమ్ అవుతుంది, లైక్ 2 blades కింద ఇలా రబ్ చేస్తూ ఉంటుంది. సేమ్ అలాగే ఇది కూడా కింద వచ్చేసి 2 bladesలా ఉంటుంది, రబ్ చేస్తూ ఉంటుంది. ఇలాగా కొన్ని ఐరన్ని ఉంటాయి అన్నమాట, ఇలా స్మాల్ స్ట్రాప్స్ లాగా. అవి వచ్చేసి కింద పడుకుండిపోయిన అంటే పడిపోయిన గ్రాగెట్స్ ఉంటుంది కదా, అదంతా ఇలా లేపుతూ ఉంటుంది. ఆ ట్రిమ్మర్ అనేది ఇలా షేవ్ చేసేస్తుంది అనమాట. అలా షేవ్ చేసి సపరేట్ చేస్తుంది. ఆ వడ్లు ఏవైతే ఉన్నాయో మీకు చూపిస్తాను కదా, అవి అయితే ఎలా ఉన్నాయో అదిని గ్రాస్ని ఈ రెండింటిని సపరేట్ చేస్తుంది. అదంతా ప్రాసెస్ మనకైతే తెలీదు, ఓన్లీ కటింగ్ దాకానే మనకు తెలుస్తుంది బయటకి. ఒక సైడ్ నుంచి గ్రాస్ వచ్చేస్తూ ఉంటుంది, వెనకాల నుంచి సైడ్ నుండి ఏమో ఏదైతే పైప్ ఉందో ఆ పైప్ నుంచి అయితే మనకి వడ్లు అనేది వస్తుంది. అదన్న అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ మిషన్ స్టార్ట్ చేసేస్తున్నారంట. సో అక్కడ చూపిస్తాను, లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 3:30 అయింది. కరెక్ట్గా ఇందాక 1:40 అనుకుంటా స్టార్ట్ చేశారు వీడియో అంటున్నా చూడాలి. ఏదైతే మిషన్ అయితే ఉందో అది పవర్కి వచ్చి ఒక 250 అట్లా తీసుకుంటారంట ఒక్కొక్క మిషన్కి. లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ దాని యొక్క కెపాసిటీ.
అందులో ఎంత అయితే స్టోరేజ్ ఉంటుందో దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని కొన్ని పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇందులో. దాన్ని బట్టి ప్రైస్ అనేది డిసైడ్ చేస్తాం. దీనికి మన దగ్గర ఉన్నట్లయితే అప్రాక్స్ 250 అట్లా ఉంటుందంట. సో అది దా మ్యాటర్. ఇదిగోండి అక్కడెక్కడో గోయింగ్ ఇప్పుడు అక్కడ చేస్తున్నాడు, మనం అక్కడ మాట్లాడాలి. జరుగుతుంది అవి ఎలాగో తిరిగి ఇటా వస్తాయిలేండి, మనకి ప్రాబ్లం లేదు. అక్కడ వెయిట్ చేద్దాం. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసి ఉంటావు. ఈ గడ్డి మ్యాక్సిమం దేనికి యూజ్ ఉండదు నాకు తెలిసినంత వరకు. యూజ్ చేస్తే ఒకవేళ లైక్ కౌస్ బఫెలోస్ వాటికి ఏమన్నా పెడతారు. అలా కూడా చాలా వరకు యూజ్ చేయరు. చేతితో కోసిందని అయితే పెట్టగలరు, కానీ మిషన్తో కోసిందని అయితే పౌడర్ కింద అయిపోద్ది. లైక్ చూడండి ఇది అంతా ఎలా అయిపోయింది, పౌడర్ కింద మొత్తం అలా ఉన్నది. మ్యాక్సిమం ఇది తినవు, అందుకని ఎక్కువ యూజ్ చేయరు, చాలా తక్కువ, రేర్. సో దీంట్లోనే బర్న్ చేస్తారు అన్నమాట, కాల్ చేస్తారు, అక్కడే కాల్ చేస్తారు. అదంతా మళ్ళీ మట్టిలో కలిసిపోయి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అది ఇదంతా ప్రాసెస్. సరే ఇంతే మరి. వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసడం అయితే మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫినిష్ పోగా ఈరోజు ఇప్పుడైతే మీకు ఏదైతే చూపించానో అది ఒకటే ప్రాసెస్ అయితే ఉంది. అండ్ ఇక్కడతో ఎండ్ ఇది వచ్చేసి అయితే, అండ్ మిగిలిన అక్కడ వేరే వేరే ప్లేసుల్లో ఉన్నదంతా వెళ్ళాలి కోసుకుంటూ ఉంటారు. సో సరే మరి ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సీ యు గైస్.